జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కోదండపాణి, తమరు మీ మాత చెప్పిందని విశాలాక్షిని పట్టుకున్నారే అనుకోండి, మీ ఒంటి మీద ప్యాంటు చొక్కా ఏదీ ఉండదు. లోపల నిక్కరుంది. నాకు తెలీదులే. ఒకవేళ అదే ఉంటే అది కూడా ఉండదు చెప్తున్నా. వై అంటావేంటయ్యా మొగుడా? నీ చెయ్యి పడిపోతుందనుకున్నావా? మొత్తానికే పడిపోయి ప్రాణం పోతే ఒంటి మీదుండే గుడ్డల్ని తీసి తెల్లగుడ్డ కప్పేసి తమన్ని శ్మశానానికి తీసుకెళ్ళిపోతారు కదా. ఓయమ్మనే, అంత ఈజీగా నీ పుస్తె తెగిపోతుందని చెప్పేస్తున్నావేంటే? పిన్ని, బాగా గుర్తు చేశావు. ఎలాగో ఆయన పోతాడు, మా వారు చూస్తుండగానే ఈ పుస్తెల్ని తెంపేస్తానాగండి. అయ్యో అక్క, ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు. ఆ మాయదారి పిల్లని తీసుకొచ్చి ఇంట్లో రభస చేస్తూ మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటున్నారు మా అక్క విశాల్ బావు గారు. మంచి మాటలు చెప్తే ఎవరు వినరు సుమన. నష్టపోయాకే మీ మాట వినుంటే బావుండేది అంటారు. గురువుగారు, విశాలాక్షి తప్పేం లేదు. మా అమ్మకి జాతక దోషం ఉందని తను చెప్పింది. అక్షర సత్యం. తిలోత్తమకి కూడా ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. చెప్పారు. ఆ దోష నివారణ ఎలా స్వామి? అత్తయ్య చెయ్యి మామూలుగా అయ్యేదెలా? ఏం చేయమంటారు చెప్పండి. పరిష్కారం చెబుతాను, పాటిస్తావా తిలోత్తమా? నా చెయ్యి కన్ను బాగా వాలి. ఏం చేయమన్నా చేస్తాను గురువుగారు. మంచిది. సజాతి నీలం రంగు రాయిగల ఉంగరాన్ని తీసుకోండి. దాన్ని కరమూత్రంలో నానబెట్టి ఒక రోజంతా ఎండలో ఉంచాలి. అత్తయ్య, ఖర అనగా గాడిద, దాని చిచ్చు అర్థమవుతుందా? అబ్బా, గురుగారిని పూర్తిగా చెప్పివమ్మా. ఆ తర్వాత దానిని వేడి నీళ్లలో కడిగి పాలకూర రసంలో 3 దినములు ఉంచి శుద్ధి చేసిన భస్మం సేవించాలి. ఇలా ఎన్ని రోజులు చేయమంటారు? 21 దినములు క్రమం తప్పకుండా చేస్తే కొరంజి దోషము పోయి మీ అమ్మ చేయి మామూలవుతుంది. మరి చూపు సంగతి స్వామి? దారి చూపుతుంది. అందుకు పరిష్కారం మాఘమాసమే చెబుతుంది. సూచన చేశారు, ఇక సెలవు తీసుకోండి గురుగారు. మహద్భాగ్యం అమ్మా. వాససే శత సహస్రహేసిని సహస్రవదనే మహాబలే అపరార్జితే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోచ్చాధిని సర్వభూతదయని సర్వదేవాన్ బంధ బంధ సర్వ విద్యా జ్వల జ్వల జిహ్వే కరాళవదనే ప్రత్యంగిరే నమః. స్వస్తి స్వస్తి స్వస్తి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.